హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. మీరు చూస్తున్నటువంటిది పేపర్స్తో తయారు చేసిన ఒక పెన్నల్ స్టాండ్ అండి. ఇది చూస్తే చాలా కష్టంగా కనిపిస్తుంది, కానీ రకరకాల పేపర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇది చాలా ఈజీ అండి. దీన్ని ఇంగ్లీష్లో ఓరిగమి అని పిలుస్తారండి. ఇది ఎలా చేయాలో, ఈజీ పద్ధతిలో ఎలా ఉండాలని మా ఛానల్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓరిగమి అనేది ఎలా నేర్చుకోవాలి. ఓరిగమి అంటే పేపర్స్తో చేసేటువంటి క్రాఫ్ట్ వర్క్ అండి. ఇది క్రాఫ్ట్ టీచర్సే కాదు, డ్రాయింగ్ టీచర్స్ కూడా చేయించే వర్క్ అండి. ఇది ఆగస్ట్ నెలలో పిల్లలకి చెప్పాలని మన అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఉందండి. అయితే ఈ ఓరిగమికి కావాల్సింది చార్ట్స్, బ్లేడ్స్ అండ్ స్కేలు, అలా కత్తిరి, ఒక పెన్సిల్, ఇవి ఉంటే సరిపోతుందండి. వీటితో పాటు ఒక నైఫ్ కూడా ఉండాలండి. వీటితో ఏం చేస్తామంటే సమానంగా ఇలా సగం ఇంచు అంటే 2 ఇంచెస్ మందంతో ఏం చేస్తామంటే షీట్ని కట్ చేస్తామండి. చూస్తున్నారా, ఇలా షీట్ని మనం బ్లేడ్తో కట్ చేస్తామండి. చూడండి, ఇలా వచ్చిన దాన్ని కొద్ది లెంత్ ఉండేలాగా, అంటే దీర్ఘచతురస్రాకారంలో, అంటే ఏదైనా 2 సైజుల్లో పొడవు ఉండే టైప్లో కట్ చేస్తామండి. చూడండి, ఇక్కడ చూసేటప్పటికి 3 షీట్లను తయారు చేశానండి. ఈ 2 షీట్లు ఉన్నాయి కదండి, ఈ 2 షీట్ల నుంచి మనం ఫస్ట్ కూడా క్యాప్స్ తయారు చేస్తామండి. పేపర్ మడతెట్టి క్యాప్లు తయారు చేస్తామండి. అది ఎలా తయారు చేయాలి ఈరోజు చూద్దామండి. ఈ 3 పేపర్స్ నుంచి ఎలా క్యాప్లు తయారు చేయాలి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. కానీ ఇది చాలా కష్టం అనుకుంటున్నారు కదా. కష్టమేం కదండి, చాలా ఈజీ అండి. దీన్ని ఫస్ట్ ఒక మడత పెడతామండి. ఒక మడత పెట్టిన తర్వాత దాన్ని ఇంకొక మడత పెడతామండి సమానంగా. ఈ సమానంగా మడత పెట్టిన తర్వాత దీన్ని అలా ముంచిన తర్వాత కిందకి మడత పెడతామండి. చూడండి, ఎలా కిందకి మడత పెడతాం, అలాగా ఒక ర్యాకెట్ వేసే టైపు, ఒక టెలిగ్రామ్ టైప్లో చేస్తామండి. చూడండి, తర్వాత మళ్ళీ మడత పెట్టి దాన్ని ఒక పక్కకి మడత పెట్టి ఉంచుతామండి. చూడండి, ఎలా అంటే కనుక క్యాప్స్ యువతలకు కనిపించే విధంగా, చూస్తున్నారా, యువతలకు కనిపించే విధంగా జాగ్రత్తగా ఇలా చేస్తున్నామండి. అయితే ఆ యువతలకి పెట్టే విధంగా చేసిన దాన్ని వైపు మడత పెట్టి ఉంచుతామండి క్యాప్ని. ఇలా క్యాప్ ఎప్పుడైతే తయారు చేసుకున్నామో అలా రెండో క్యాప్ని కూడా సేమ్ అదే విధంగా తయారు చేస్తామండి. చూడండి ఒకసారి, ఫస్ట్ క్యాప్ ఎలా తయారు చేసామో సెకండ్ క్యాప్ కూడా అలాగే తయారు చేస్తున్నాం. అంటే మీకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో కొద్ది అర్థమయ్యే విషయం కింద తెలుగులో క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తూ మీకు ఈ పేపర్ కటింగ్స్ ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ పేపర్ కటింగ్స్తో చేసిన దాన్ని క్యాప్ నుంచి క్యాప్లో జాగ్రత్తగా అమరుస్తున్నానండి. చూస్తున్నారా, ఎంత నీట్గా మనం క్యాప్ అమర్చుకుంటున్నాం. ఇలా ఉన్నటువంటి క్యాప్స్ అన్నిటికీ 3 రకాల కలర్స్ అయినట్టు చార్ట్లను కట్ చేస్తున్నానండి. ఒకటి ఎల్లో, బ్లూ అండ్ వైట్. ఈ కలర్స్తో ఒక 300 క్యాప్స్ వచ్చేలాగా నీట్గా కొద్ది పెద్ద సైజులో వచ్చేలాగా ఏం చేస్తున్నానంటే ఈ క్యాప్స్ తయారు చేయడానికి ముక్కల కింద కట్ చేస్తున్నానండి. అంటే మనం ఒక షీటు 2 ఇంచెస్ ఉన్నటువంటి 2 ఇంచెస్లో ఒక పేపర్ మందం పెట్టుకుని దాన్ని దీర్ఘచతురస్రాకారం సైజులో వచ్చేలాగా, అంటే ఇది 2 ఇంచెస్ పెట్టుకుంటే కనుక ఇది 3 ఇంచెస్ పెట్టుకునేలా చూసుకోవాలన్నమాట. ఇలా వచ్చినటువంటి షీట్ని మన కత్తెరతో కానీ లేకపోతే బ్లేడ్స్తో కానీ కట్ చేస్తామండి. చూస్తున్నారండి, ఆ కత్తిరితో కానీ బ్లేడ్తో కానీ కట్ చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఎప్పుడైతే మనం కట్ చేసుకున్నామో, బ్లేడ్ కానీ కత్తిరి కానీ కట్ చేసామో, వీటితో మనం ప్లాంక్స్ ఇంకా నీట్గా ప్రజెంట్ చేస్తామండి. అంటే ఈ క్యాప్స్ తయారు చేసినప్పటికీ మనం సగం పని పూర్తవుతుందండి. చూడండి, ఎంత నీట్గా చాక్తో కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల మనకి సగం పని ఈజీ అవుతుందండి. చూడండి, ఇలా అయినటు పనితో మనం ఏం చేస్తామంటే ఈ క్యాప్స్ని చాలా ఈజీగా తయారు చేసుకుని, ఈ క్యాప్స్ అందరికీ ఉపయోగపడే ఏ విధంగా ఉపయోగపడాలో మనకు తెలుసు కదా. ఎలా అంటే కనుక ఒక పేపర్ని అడ్డంగా మడతెడతామండి. మళ్ళీ దీన్ని ఎలా అడ్డంగా మడతెట్టిన పేపర్ని ఏం చేస్తామంటే మళ్ళీ అడ్డంగా మడతెడతామండి. చూడండి, 2 వైపులా సమానంగా వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తామంటే కనుక వి ఆకార షేప్లో వచ్చేలాగా మడతెడతామండి. చూడండి, ఒక ర్యాకెట్ వేసే టైప్లో మళ్ళీని ఇది కూడా వి ఆకారం వచ్చేలాగా మడతెడుతున్నామండి. చూడండి, ఒక క్రాస్గా మడతెడుతున్నాం. ఆ మడత అయితే వచ్చిందో అటువైపే మడత తిప్పేస్తున్నానండి. చూడండి, వచ్చిందా. ఈ విధంగా మడత తిప్పేసిన తర్వాత వెనక్కి తిప్పి ఇలా పెట్టేటప్పుడు క్యాప్స్ తయారవుతాయండి. ఇలా వచ్చినటువంటి క్యాప్స్ అనేక కలర్స్గా చేయాలి కాబట్టి ఈ రంగు క్యాప్లన్నీ తయారు చేస్తున్నానండి. ఇలా ఉన్నటువంటి కలర్స్తోనే మనం ఇప్పుడు ఓరిగమిలో
పెన్నల్ స్టాండ్ ఈజీగా చేయగలుగుతామండి. అంటే చాలామంది ఇవి క్యాప్స్తోనే, ఈ పేపర్ కటింగ్స్తోనే ఈజీ మెథడ్లో బాతుని కానీ, లేకపోతే ఆటోలు కానీ, సైకిల్ కానీ రకరకాలన్నీ తయారు చేస్తున్నారండి. అలా మనకి అర్థం అవ్వాలనే విషయంతో పిల్లలకు కానీ, అలాగే పెన్నులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అనేది ఈ పేపర్స్తో చేస్తే ఎలా ఉంటుంది అనే చిన్న ఆలోచనతో దీన్ని తయారు చేశానండి. అయితే దీనికోసం యూట్యూబ్లో కూడా చెక్ చేస్తే కనుక ఎక్కడ దీనికి సంబంధించిన ఐడియా అనేది లేదండి. అయితే గతంలో ఒకసారి చేసినట్టు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుని జాగ్రత్తగా ఈ క్యాప్స్ని అన్నీ అతుక్కుంటూ జాగ్రత్తగా ఇలా పక్క పక్కనే 2 క్యాప్స్ని సమానంగా పెట్టుకుని ఈ క్యాప్కి మధ్య ఉన్న గ్యాప్లో జాగ్రత్తగా ఎలా హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా పెడతామండి. చూడండి ఎలా చేస్తున్నాము. ఈ విధంగా మనం ఈ ఓరిగమి అనేది తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తామండి. చూడండి ఇప్పుడు ఇక్కడ పేపర్ కటింగ్స్ అనేవి జాగ్రత్తగా చేసామండి. అలాగే వైట్ కట్ చేసాం, అలాగే వాటిలన్నిటిని క్యాప్ల కింద తయారు చేశానండి. చూస్తున్నారా? ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్యాప్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని సెపరేట్ చేసుకుంటామండి. అంటే ఎలా అంటే కనుక ఎల్లో అని ఒక పక్కకి, బ్లూ అని ఒక పక్కకి, ఇవన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క క్యాప్ని తీసుకుని దాన్ని సైజు వారీగా, అంటే ఏ పక్కగా అంటే ఒక ఎల్లో అన్ని కలర్స్ తీసుకుంటే కనుక ఎల్లో కలర్స్నే సెట్ చేసుకుంటామండి. చూడండి ఒక పక్క సెట్ చేసుకుని జాగ్రత్తగా క్యాప్ని ఎలా అమరుస్తున్నాను చూస్తున్నారా? ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఒక క్యాప్లో ఒక క్యాప్ జాగ్రత్తగా అమర్చుకుంటూ ఈ క్యాప్ని ఏం చేస్తామంటే ఇలా హోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి. అంటే అటాచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి క్యాప్కి అంటే స్ట్రాంగ్నెస్ అనేది ఏర్పడుతుందండి. అంటే ఇలా చేయడం వల్ల అంటే ఎటకి మధ్యన సిమెంట్ వేసి పూడుస్తారు చూడండి, అలాగే ఒక క్యాప్కి మధ్యన ఇలా ఫౌండేషన్ అనేది బాగా ఏర్పడుతుందండి. చూడండి అలా ఇందాడ తయారు చేసినటువంటి క్యాప్ టైప్లోనే ఇప్పుడు కూడా ఈ కింద ఉన్నటువంటి క్యాప్స్ని బాగా తయారు చేస్తున్నానండి. చూస్తున్నారా? ఈ టైప్ క్యాప్స్ తయారు చేయడానికి రీజన్ ఏంటంటే ఇలా ఉన్నట్టు క్యాప్స్ని ఇలా స్పీడ్గా చేస్తున్నానండి. చూసారా? ఈ సైజులో మనం చేసుకున్న తర్వాత ఈ క్యాప్ని ఒక రౌండ్ ఆకారంలో తయారు చేశానండి. ఒక సైజ్ అంటే ఒక 15 క్యాప్స్ వచ్చేలాగా మధ్యలో ఆ 15 క్యాప్స్తో జాగ్రత్తగా అమర్చుకునేలా స్ట్రాంగ్గా తయారు చేశానండి. చూస్తున్నారా? ఈ 15 క్యాప్లు వచ్చినాయి కదండి. ఇలా వచ్చినట్టు క్యాప్కి మధ్య ఉన్నాయి కదా, ఈ క్యాప్స్ని జాగ్రత్తగా అతుక్కుంటూ వెళ్తున్నానండి. చూస్తున్నారండి? ఈ క్యాప్స్ అన్నీ అతుక్కుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మన యాక్చువల్గా ఈ పెన్నల స్టాండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అంటే ఒక్కొక్క కలర్ జాగ్రత్తగా చేస్తున్నామండి. చూడండి ఎల్లో కలర్స్ అన్నీ చేసిన తర్వాత వైట్ కలర్ అనేది అటాచ్ చేస్తున్నానండి. చూస్తున్నారా? ఎంత జాగ్రత్తగా చేసుకుంటే కనుక అంత నీట్గా కనిపిస్తుందండి. అంటే ఇలా స్పీడ్గా మనం చేసుకోవడం వల్ల ఈ పెన్నల స్టాండ్ అనేది చాలా ఓపికతో చేయవలసిన వర్క్ అండి. చూస్తున్నారండి? ఎంత నీట్గా చేస్తుంటే, ఎంత స్పీడ్గా చేస్తుంటే అవుతుందో. అంటే మనం ఆ రౌండ్ అంతా షేప్లో చూసేటప్పటికి బుల్లెట్స్ అని గన్లో లోడ్ చేసే బుల్లెట్స్ టైప్లో అంటున్నాయి చూడండి. అంటే ఈ షేప్ ఓవెల్ షేప్లో కనిపిస్తుంది కదండి మనకి. ఈ షేప్లో జాగ్రత్తగా అరేంజ్ చేస్తున్నామండి. చూసారండి? ఇలా మన క్యాప్స్ అని అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. చూసారండి? ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మిగతా క్యాప్స్ని జాగ్రత్తగా ఎల్లో క్యాప్ అని ఇవన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. చూడండి ఇప్పుడు ఎల్లో క్యాప్ కూడా యాడ్ చేసుకుంటూ ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అలా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఈ క్యాప్స్ని అందులో ఫిలప్ చేసుకుంటూ వెళ్తామండి. అంటే తొడుగుతూ, అంటే ఒక క్యాప్లో ఒకటి తొడుక్కుంటూ ఇలా స్పీడ్గా వెళ్తూ ఉంటాను. చూడండి ఫస్ట్ బ్లూ తీసుకున్నాం, తర్వాత వైట్ తీసుకున్నాం, తర్వాత ఎల్లో తీసుకున్నాం, వైట్ తీసుకున్నాం, మళ్ళీ ఎల్లో తీసుకున్నాం అండి. ఇలా కలర్ వైజ్గా చేసేటప్పటికి ఏమవుతుందంటే అండి స్ట్రాంగ్గా, అంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే కనుక దాన్ని జాగ్రత్తగా కవర్ చేసుకుని ఇలాగా పూర్తి చేసుకుంటామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే ఇలా ఎల్లో చేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ చేసుకుంటున్నాం కదండి. ఇలా వైట్ చేసుకోవడంతో ఇంకా నీట్గా ఇలా వర్క్ చేసి కొలిది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం చాలా స్పీడ్గా వైట్ కూడా ఫిలప్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. వైట్ తర్వాత ఎల్లో తీసుకుని ఎల్లోని కూడా సేమ్ ఇదే విధంగా ఫిలప్ చేస్తున్నాను. చూడండి ఎంత స్పీడ్గా చేస్తున్నాము. ఇలా మనం నీట్గా స్పీడ్ చేసుకుని కొద్ది వర్క్ చేసుకుని కొద్ది చూడడానికి కూడా అందంగా ఇటువంటి క్యాప్స్ అనేవి పిల్లలకి నేర్పడానికి లేకపోతే పెద్దవాళ్ళు నేర్చుకోవడానికి ఇవన్నీ చాలా క్రాఫ్ట్ వర్క్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగిస్తాయండి. అయితే పిల్లలకి ఐడియాలజీ కూడా పెరుగుతుందండి దీని ద్వారా. అయితే ఇంకోటి ఏంటంటే ఇటువంటి వర్క్స్ చేసేటప్పటికి పిల్లలకి పేషెన్సీ అనేది పెరుగుతుందండి. చూడండి 2 లైన్స్లో ఎల్లో కలర్ అనేది ఇచ్చానండి. ఇప్పుడు వైట్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారా?
ఈ వైట్ కలర్తో జాగ్రత్తగా అటాచ్ చేసుకుని ఒక్కొక్కటి హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తాను. చూడండి వెనక చూడండి ఎలా ఉందో. అలాగా ఇప్పుడు వైట్ కలర్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారా, వైట్ కలర్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేశానండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బ్లూ కలర్ చూస్తున్నారా, సేమ్ అదే విధంగా బ్లూ కలర్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఈ విధంగా బ్లూ కూడా కంప్లీట్ చేసుకుంటున్నామండి. నీట్గాని ఈ విధంగా స్లోగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటున్నామండి. ఎందుకంటే కనుక మన క్యాప్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేసుకోవడంతో అందంగా కనిపిస్తాయండి. చూడండి, ఇలా జాగ్రత్తగా చేసుకోకపోతే కనుక ఇక్కడ పేపర్స్ అనేవి ఇబ్బంది పడతామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ఈ కలర్స్ అన్నీ. అలా బ్లూ కలర్స్, రెడ్, ఎల్లో ఇలా రకరకాల కలర్స్ పెట్టుకోవచ్చండి. బ్లూ ఫిలప్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కలరు ఎల్లో కలర్ తీసుకుంటున్నామండి. చూస్తున్నారా, బ్లూ కలర్ ఫిలప్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏదో ఒక రంగు తీసుకోవాలి. కాబట్టి మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసేటప్పటికి అవన్నీ ఏమైనా మిస్టేక్ వచ్చినాయా లేదా అని జాగ్రత్తగా చూసుకుని నెక్స్ట్ కలర్ ఎల్లో చేస్తున్నానండి. చూడండి, ఎల్లో కూడా జాగ్రత్తగా చేసుకుని స్పీడప్ చేస్తున్నాను మీకోసం. ఇలా వీడియో స్పీడప్ చేయడానికి కారణం ఏంటంటే కనుక మీకు అర్థమవుతుందని ఉద్దేశంతో. అంటే ఎందుకంటే కనుక జనానికి, పిల్లలకి అందరికీ అర్థం కావాలి కాబట్టి చాలా ఈజీ మెథడ్లో కనిపించే విధంగా ఈ ఓరిగమి వర్క్ చాలా జాగ్రత్తగా చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే క్యాప్స్ అన్నిటిని జాగ్రత్తగా అరేంజ్ చేయడం మీద ఈ ఓరిగమి వర్క్స్ అనేవి బాగా అలవాటు అవుతాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఆ లోపల చూసేటప్పుడు ఈ డిజైనబుల్గా కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మనం సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటాం. మళ్ళీ ఎల్లో క్యాప్ని యాడ్ చేస్తున్నానండి. అంటే 2 స్టెప్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నీట్గా పేషెన్సీతో జాగ్రత్తగా చేస్తామండి. చూస్తున్నారు ఎంత నీట్గా కనిపిస్తుందో. అలా మళ్ళీ 2 స్టెప్స్లో ఎల్లో కలర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వైట్ ఇస్తున్నానండి. చూడండి వైట్ కలర్ ఎలా ఇస్తున్నాను అంటే 2 స్టెప్స్ ఇచ్చేసిన తర్వాత వైట్ కలర్తో జాగ్రత్తగా ఇస్తున్నాను. అయితే ఈ క్యాప్స్ చేసేటప్పుడు పక్కన ఉన్న క్యాప్స్ ఒక్కోసారి ఊడిపోతుంటాయండి. అట్లా జాగ్రత్తగా పెట్టుకుంటూ మనం ఈ వర్క్ని చాలా ఈజీ మెథడ్లో ఫిలప్ చేస్తామండి. చూడండి ఎంత షేప్లో ఉందో నీట్గా. ఇలా మంచి షేప్లో వచ్చేలాగా నీట్గా ఈ ఒరిగమి వర్క్ ఫిలప్ చేస్తామండి. చూడండి నెక్స్ట్ వైట్ తర్వాత ఎల్లో ఇస్తున్నానండి. అంటే కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ 3 కలర్సే తీసుకున్నానండి. అయితే కావాలితే ఇంకా పింక్ కలర్ అని ఇలా రకరకాల కలర్స్ అన్నీ తీసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా అలా తీసుకున్న తర్వాత ఎల్లో 2, బ్లూ 2, వైట్ 2 ఇలాగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వస్తున్నామండి. అంటే ఇలా చేసుకురావడానికి కారణం ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నట్టు వర్క్ చాలా నీట్గా ఉండాలి, ఇక్కడ చూడడానికి అందంగా ఉండాలి అనే ఉద్దేశంతో నీట్గా ప్రజెంట్ చేస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. దీని బ్యాక్ సైడ్ చూసేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా ఉన్నటువంటి క్యాప్ అంటే మనం అనుకున్న పెన్నల్ స్టాండ్ రెడీ చేసామండి. దీనికి చూడండి కింద పైన లోపల ఎలా నీట్గా కనిపిస్తుందో, ఈ క్యాప్స్ అనేవి ఎలా నీట్గా అరేంజ్మెంట్ అయినాయో అన్నీ చూస్తున్నాం కదండి. ఈ కింద ఉన్న పార్ట్ కింద పెట్టుకుని పైన ఉన్న పార్ట్ కింద ఆ కింద పార్ట్ని చూపిస్తామండి. ఇక్కడ కింద ఆ పెన్నలు పెట్టుకోవడానికి పెన్నలు కింద పడిపోకుండా ఉండడం కోసం అది నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రియల్గా పెన్నల వర్క్ అనేది చాలా నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో పెన్నలు పెట్టుకుంటే ఈ విధంగా కనిపించే విధంగా పెన్నల స్టాండ్ అనేది తయారు చేస్తామండి. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ పెన్నులు వేసుకునేటప్పటికి మనకి టేబుల్ మీద పెట్టుకునేటప్పటికి చాలా అందంగా ఉంటుందండి. ఇది చాలా ఈజీ మెథడ్లో మనం తయారు చేసుకోవచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా తయారు చేయగలమో ఈ పేపర్స్తో ఓరిగమి వర్క్. అయితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా నోటిఫికేషన్ ఫాలో అవ్వండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి బాగుందో బాగోలేదు. ఇలాంటి వీడియోస్ మీకోసం మరీ చేయాలని నేను ప్రయత్నిస్తాను. అలాగే నా వీడియో చూసిన మీరు కూడా మరొక ఒరిగమి వర్క్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.